20 జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కు కేవలం మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. రేపు జరగనున్న పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు ఎన్నికల సంఘం అధికారులు. మొత్తం 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి. 68 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల వద్ద సిఆర్పీఎఫ్ సెక్యూరిటీ పెట్టామన్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలీస్ సరళి పర్యవేక్షిస్తామన్నారు. తొలిసారిగా డ్రోన్ల ద్వారా భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తామన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి. జూబ్లీ హిల్స్ 11వ తారీఖు జరగబోయే ఉప ఎన్నికలకు అన్ని విధాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. 407 పోలింగ్ స్టేషన్స్, 139 పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్లో కావాల్సిన ఏర్పాట్లు వాటికి సమకూర్చడం జరిగింది. స్పెషల్గా సిఆర్పిఎఫ్ పర్సనల్ని కూడా పిలిపించుకోవడం జరిగింది. వీళ్ళు దగ్గర 8 క్రిటికల్ పోలింగ్ 68 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్లో ఈ సిఆర్పిఎఫ్ బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వెబ్ కాస్టింగ్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్ 100% ఆల్ పోలింగ్ స్టేషన్ దగ్గర వెబ్ కాస్టింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వెబ్ కాస్టింగ్ ద్వారా అక్కడ జరుగుతున్న ఎలక్షన్ ప్రక్రియను మొత్తం అందులో సర్వేలెన్స్ ద్వారా చేయడం జరుగుతుంది. తర్వాత ఈసారి మొట్టమొదటిసారిగా డ్రోన్స్ వాడి కూడా పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్ దగ్గర పర్యవేక్షించడం కోసం డ్రోన్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకా ఎటువంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే కూడా మీరు 1950 1950 అనే ఫోన్ నెంబర్ కూడా మీరు ఫోన్ చేసి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఫోన్ చేసి తెలియపరచవచ్చు. ఇంకా మీరు పోలింగ్ అనేది పొద్దున 7 గంటలకు స్టార్ట్ అవుతుంది, సాయంకాలం 6 గంటల వరకు ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా మీరు మీ ఓటును సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరడం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో రూల్స్ అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేశామన్నారు ఎన్నికల అధికారులు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించిన వారిపై 27 కేసులు పెట్టామన్నారు. బీఆర్ఎస్ పై 13, కాంగ్రెస్ పై 7 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మొత్తం 4,01,365 మంది ఓటర్లున్నారు. వీరిలో మహిళా ఓటర్లు 1,92,779 మంది కాగా పురుషులు 2,08,561 మంది ఉన్నారు. ఇక 25 మంది ఇతర ఓటర్లు ఉన్నారు.